టైం 12 అవుతుంది. రుక్మిణి కాల్ చేసింది. షిఫ్ట్ ఇప్పుడే అయిపోయింది. డైరెక్ట్‌గా అసలు వాళ్ళ రూమ్ కూడా ఎళ్ళకుండా నా దగ్గరకొస్తుంది. చూడండి ఎందుకనుకుంటున్నారు? ఈరోజే వచ్చా నేను ఇంటి దగ్గర నుంచి. ఏంటి ఎళ్ళిపోతున్నావు? నా కోసం కాదా వచ్చింది నువ్వు? నీకోసం కాదు, అమ్మ నా కోసం స్నాక్స్ ఇచ్చి పంపించింది. అందుకే వచ్చా. నాకంటే నీకు స్నాక్స్ ఎక్కువ. నేనే తీసేసుకుంటాను. నిజంగా అసలు వాటి కోసం నేను 4 డేస్ నుంచి ఎంత ఎదురు చూస్తున్నానో. ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ఏమో కానీ ఇక్కడ హైదరాబాద్‌లో అసలు పీజీలో వాళ్ళు వండే వంట నాకు అస్సలు నచ్చట్లేదు. ముద్ద దిగను కూడా దిగట్లేదు గొంతులోకి ఆ కూరలతో, పప్పులతో. ఎప్పుడెప్పుడు ఆ పచ్చళ్ళొస్తాయా? ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది నా పరిస్థితి. లాస్ట్ టైమ్ ఇంటికెళ్ళినప్పుడు చెక్కలు, చక్రాలు తెచ్చుకున్నాను. ఈసారి నాకెందుకో నా ధ్యాస ఈ చిప్స్ మీదకి మళ్ళింది. అందుకే వాళ్ళని అంత కష్టపెట్టకుండా అవి కొని పంపించమని చెప్పాను. నేను ఒక ఐటెమ్ చెప్తే మా అమ్మ ఇంకా ఎక్స్‌ట్రా 2 ఐటెమ్స్ ఏసి పంపించిందనమాట. నాకు చూడగానే మామూలు ఆనందం కాదసలు. వాటితో పాటు ఇంకా కుంకుడుకాయలు, కొబ్బరి నూనె కాచి పంపించింది. ఇక్కడ ఈ వాటర్‌కో ఏమో తెలియదు కానీ నాకు హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. సో, అందుకే హోమ్ రెమెడీస్ అనమాట. ఇకపోతే పచ్చళ్ళు. నేను టమాటా పచ్చడి ఒకటే పంపించమని అడిగాను. నేను ఎందుకంటే ఎక్కువ ఇష్టంగా అదే తింటాను. కానీ మా అమ్మ దాంతో పాటు ఉసిరికాయ పచ్చడి, ఇంకా చిన్నుల్లిపాయ కారం కూడా పంపించింది. ఎంతైనా పల్లెటూరి ప్రాణాలు కదా! అయితే ముద్దలోకి ముక్కైనా ఉండాలి, లేదా కారం కారంగా పచ్చళ్ళు, కారాలైనా ఉండాలి. లేదంటే అసలు ముద్ద దిగదు గొంతులోకి. ఇంకా హెయిర్ ఆయిల్ వచ్చేసి హెయిర్ ఆయిల్ ఆహ్, కొబ్బరి నూనె కాచి దానిలో మందారాకులు, మందార పూలు, మెంతులు, కరివేపాకు ఇవన్నీ ఏసి కాచి పంపించిందనమాట. అందుకే దాని కలర్ అంత డిఫరెంట్‌గా ఉంది. ఆ కలర్ చూడగానే నాకేదో ఆకుపసరిని చూసినట్టుంది. బట్ అది హెయిర్‌కి మంచిది కాబట్టి పెట్టేసుకోవడమే ఇంకా. నేనైతే మా అమ్మ కవర్‌లో ఇచ్చి పంపించిద్దేమో ఈ ఐటెమ్స్ అన్నీ అనుకున్నాను. మళ్ళీ సెపరేట్‌గా బ్యాగ్ కొనింది. బ్యాగ్ ఎందుకు కొన్నావమ్మా అని కాల్ చేస్తే, నువ్వు అక్కడ హైదరాబాద్‌లో సండే మార్కెట్‌కెళ్ళినప్పుడు ఏవన్నా తెచ్చుకోవడానికి బావుంటదని చెప్పి కొని పంపించింది. ఇంకేముంది 12కి లాగౌట్ చేసి నా రూమ్‌కి కూడా ఎళ్ళకుండా అమ్మని దగ్గరికొచ్చి స్నాక్స్ తీసుకొని నేను నా రూమ్‌కెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్.